వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై కౌంటింగ్ సాగుతుంది. ఇందులో 2800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోలింగ్ మే 27న జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ప్రధానంగా బరిలో నిలిచారు. కౌంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నల్గొండ జిల్లాకు సంబంధించిన కేంద్రంలోని కౌంటింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి వరంగల్, ఖమ్మం సంబంధించిన పట్టభద్ర ఎన్నిక కౌంటింగ్ ఈరోజు ఉదయం 8కే ప్రారంభమైంది. 24 గంటలు కొనసాగుతుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడాలంటే జిల్లా కలెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన వివరాలు. సో ఇప్పుడు ఇక్కడ 4 హాల్స్లో కౌంటింగ్ 8 o'clock నుంచి బిగిన్ అయిందండి. అండ్ 4 హాల్స్ 96 టేబుల్స్ వేసి కౌంటింగ్ జరుగుతోంది. 2100 స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళు 24/7 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు. ఓవరాల్ గా చూసినట్లయితే గతంలో దానికంటే ఇప్పటికి ఓటింగ్ శాతం తగ్గింది. 3 lakhs కి సంబంధించింది. అయితే గతం దానికంటే ఇప్పుడు సమయం ఎలా పడుతుంది, దీనికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇది ఈవినింగ్ 6 o'clock చెప్పొచ్చు అండి. ఎన్ని రౌండ్స్ అవుతాయి, ఒక ఫస్ట్ వే మార్క్ మనకి 6 o'clock దాకా తెలుస్తుంది. సో అది తెలిస్తే వి విల్ డిసైడ్ బై దట్ టైం. మోస్ట్లీ అంత లాస్ట్ టైం జరిగినంత టైం పట్టకూడదు, ఎందుకంటే ఈసారి కూడా ఎవరు హాఫ్ వే కట్ ఆఫ్ వస్తే వాళ్ళకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే మనతో పాటు మాట్లాడడానికి కూడా జిల్లా ఎస్పీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి మేడం, దీనికి సంబంధించిన 3 అంచెల భద్రత ఉన్నదనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు. ఎట్లా సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు, ఈ 3 అంచెల భద్రత సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఈ 3 లేయర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఇన్నర్ లేయర్ విల్ హ్యావ్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, నెక్స్ట్ లేయర్ విల్ హ్యావ్ లోకల్ ఆర్మ్డ్ ఫోర్స్, అండ్ బయట లేయర్ విల్ హ్యావ్ సివిల్ పోలీస్ పెట్రోలింగ్ అరౌండ్ ద కౌంటింగ్ సెంటర్. ఇది కాకుండా దీనికి అదనంగా మనకి 800 మంది సిబ్బంది పనిచేస్తున్నారు షిఫ్ట్ బేసిస్లో. ఈ షిఫ్ట్లో 400 మంది ఉంటారు ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్స్. అండ్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా ఇన్ఛార్జ్ ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు ఫర్ ఎవ్రీ కౌంటింగ్ హాల్. ఇదే కాకుండా లోపలికి వెళ్ళేటటువంటి వ్యక్తుల దగ్గర ఫోన్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ ఏది కూడా అలౌ చేయకుండా పంపిస్తున్నాము. అండ్ వాళ్ళకి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అవి ఉంటుంది, అండ్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మీడియాను కూడా రెస్ట్రిక్టెడ్ వేలో లోపలికి తీసుకెళ్లి చూపించి తీసుకురావడం జరుగుతుంది, సో దట్ ఎవ్రీబడి డజంట్ గో అట్ వన్స్. అండ్ అన్ని సదుపాయాలు చేశాము. అండ్ నైట్ అండ్ డే జరిగిన 2 days జరిగిన 3 days జరిగినా కూడా మనం షిఫ్ట్ బేసిస్లో దీన్ని ఒక పటిష్టమైన ఏర్పాట్ల మధ్యన చేసుకోగలుగుతున్నాము. అరేంజ్మెంట్స్ అన్ని ప్లేస్లో ఉన్నాయి, అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బీ వెరీ స్మూత్. మేడం, ఓవరాల్గా చూసినట్లయితే 15 టేబుల్స్ ఉన్నాయి లోపల. దానికి సంబంధించిన సెక్యూరిటీ వింగ్ ఎలా ఉంది ఇన్నర్లో? ఎస్, ఎవ్రీ కౌంటింగ్ హాల్లో మనకి ఇందాక చెప్పినట్లు మినిమం ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ లోపలికి వెళ్లకుండా చూసుకోవడం, ఈవెన్ ఆథరైజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఇచ్చిన ఎంక్లోజర్స్లో వాళ్ళు ఉండే విధంగా చూసుకోవడము. అండ్ టేబుల్స్ ఈసారి ఎక్కువ చేశారు సో దట్ కౌంటింగ్ టైం తగ్గుతుందని. కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈవినింగ్ కల్లా మనకు తెలుస్తుంది 1 day పడుతుందా 2 days పడుతుందా అనేసి. సో బట్ హవెవర్ ఎంత టైం పట్టినా కూడా మనకి బందోబస్తు అయితే చెక్కు చెదరకుండా కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 3 రోజులు కొనసాగినా కూడా పూర్తి బందోబస్తు కూడా చేస్తామని నల్గొండ ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు కూడా భద్రత ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, నల్గొండ.